26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. శుభమస్తు. శ్రీరామ జయం. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. గురువారం గురువు అనుగ్రహం పొందడానికి అనుకూలమైనటువంటి వారం. ఎవరు గురువు? ఇది ప్రధానమైన ప్రశ్న. తండ్రి ఎవరికి వారికి మొట్టమొదటి గురువు. తల్లి ఎవరికి వారికి ప్రేమ, పారమార్థిక చింతన అందించే ఆధ్యాత్మిక గురువు. అనంతరమే మంత్ర గురువులు, సాధక గురువులు, బోధక గురువులు అందరూ వస్తారు. సనాతన ధర్మములో గురువు అన్నప్పుడు కృష్ణుడు మాత్రమే జగద్గురువు. అలాగే ప్రతి ఇంటికి సంబంధించినంత మేరకు ఆ ఇంటి వారు అనుసరించేటటువంటి సూత్ర పరంపర, ఆపస్తంభ సూత్రము, ఆశ్వలాయన సూత్రము, వైదికము, స్మార్తము, వైష్ణవము, మధ్వధర్మము, ఏ ధర్మాన్ని వారు అనుసరిస్తున్నారో వీరశైవము, గాణాపత్యము, కౌమారము, శాక్తేయము, ఆ అనుసరించే ధర్మాన్ని అనుసరించి ఆ ధర్మానికి సంబంధించిన దైవం ఆ ఇంటికి మూల దైవం, మూల గురువు. శైవ ధర్మాన్ని అనుసరించేటటువంటి వారికి దక్షిణామూర్తి ప్రధానమైనటువంటి గురువు. శాక్తేయ ధర్మాన్ని అనుసరించేటటువంటి వారికి సనాతన ధర్మం బోధించినంత మేరకు శక్తి, దుర్గాదేవి, అలాగే హయగ్రీవుడు ప్రధాన గురువు, ప్రధాన దైవం. గాణాపత్యం గణపతి ప్రధాన గురువు. వైష్ణవం ఇక్కడ కూడా మనం శ్రీమన్నారాయణమూర్తిని గురువుగా స్వీకరించవచ్చు, కృష్ణ పరమాత్ముడిని జగద్గురువుగా స్వీకరించవచ్చు. ఈ మార్గాలు అనుసరించే వారిలో కూడా ఆయా మార్గధర్మాలకు అనుకూలంగా రామానుజాచార్యుల వారు, మధ్వాచార్యుల వారు, ఆది గురువులు, జగద్గురువులు, శంకరులు, వీరు ఆయా ధర్మాలకు అనుసరించినంత మేరకు గురువులుగా మనం భావన చేయాలి. వీరు మాత్రమే గురువులు. మన మనస్సులో ఎవరిని మనం గురువుగా స్వీకరించి ఉన్నామో, లౌకిక జీవనాన్ని అనుసరించి ఆధునిక కాలంలో ఎవరో మనకు ఏదో ఒక మంత్రోపదేశం చేస్తారు. మనకి ఇది అవసరం కావాలి, ఈ అవసరం నెరవేర్చుకోవాలి, ఇందు నిమిత్తమే ఎవరినో మనం ఆశ్రయించి ఉన్నాం. అంత మాత్రం చేత వీరు జగద్గురువుల స్థానానికో దేవతా స్వరూపాల సరసననో చేరిన వారు కారు. దక్షిణామూర్తి జగద్గురువు, హయగ్రీవుడు జగద్గురువు. వీరికంతే కూడా ఉన్నటువంటి మూల గురువులు ఎవరు? ప్రత్యక్షంగా కృష్ణ పరమాత్ముడు. కృష్ణం వందే జగద్గురుం. కృష్ణుడిని మనం గురువుగా స్వీకరించి, గురువారన్నాడు ప్రదోష సమయంలో పెసరపప్పు, బెల్లం వీటిని నివేదనగా స్వామికి అర్పించి, లేదా పుట్నాలు, పంచదార ఏదైనా ఒక మధుర పదార్థాన్ని, పొడి పొడిగా ఉండే పదార్థాన్ని, లేదా డ్రై ఫ్రూట్స్ అన్న పేరిట ఎండు ద్రాక్ష, జీడిపప్పు ఇలాంటి వాటినైనా కూడా నివేదనగా అర్పించి చిన్నారి బాలబాలికల చేత కృష్ణాష్టోత్తర శతనామావళి గురువారం నాడు సాయంత్రం వేళ చదివినట్లయితే, విన్నట్లయితే ఆ ఇంట్లో ఉండే బాలబాలికలకు అద్భుతమైన విజ్ఞానం అలవడుతుంది. ఓపిక, సహన శక్తి, వివేకము, విచక్షణ, ఆలోచనా శక్తి, జ్ఞాపక శక్తి ఇవన్నీ కూడా కృష్ణ పరమాత్మ అనుగ్రహం వల్ల వారికి లభ్యమవుతాయి. కృష్ణాయ నమః, వాసుదేవాయ నమః, జగద్గురవే నమః, జగద్వ్యాపినే నమః, జ్ఞానపంజరాయ నమః, కమలనాథాయ నమః, ఇలా ఆయా నామాలతో చదువుతూ ఉన్న కొలది ఒక్కొక్క నామంలో ఉండే ప్రత్యేక అర్థాన్ని పిల్లలకు మనం వివరిస్తూ ఆ కృష్ణాష్టోత్తర శతనామావళిని శ్రీకృష్ణ కమలానాథో వాసుదేవ సనాతన వసుదేవాత్మజ పుణ్యో లీలా మానుష విగ్రహ శ్రీవత్స కౌస్తుభధరో, ఒక్కొక్క నామం వెనుక ఒక్కొక్క కథ ఇది చెబుతూ ఉంటే చిన్నారి బాలబాలికలకు కృష్ణ పరమాత్ముడి అనుగ్రహం చేత విజయాన్ని పొందాలి అనేటటువంటి ఆసక్తి పెరుగుతుంది. కుటుంబ సభ్యుల మధ్య ఐక్యత రాగాన్ని సాధించే నిమిత్తమై గురువారాలలో ప్రదోష సమయంలో కృష్ణాష్టోత్తర శతనామావళిని విందాం, లేదా సమష్టిగా పారాయణ చేద్దాం. స్వామి అనుగ్రహంతో అందరి క్షేమాన్ని కోరుదాం. మళ్ళీ కలుసుకుందాం. శ్రీరామ జయం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః.